శ్రీ లలితా సహస్రనామాలలో గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. గేయచక్రం అనే రథాన్ని అధిరోహించిన శ్యామలాదేవత చేత సేవింపబడుతూ ఉంటుంది లలితాదేవి. దేవికి ఇరుప్రక్కల శ్యామలాదేవి, వారాహీదేవి ఉంటారు. శ్యామలకు మంత్రిణి అని, వారాహికి వార్తాళి అని పేర్లు. గేయచక్రం అంటే గానం చేయడానికి అనుకూలమైన చక్రం. అలాంటి చక్రాలు కల రథం సూర్యమండలం. సూర్యమండలం చేరిన యోగినులు సర్వలోకాలను చూడగలరు. శ్రీ విద్యోపాసకులు సూర్యమండలాన్ని దాటి యోగినీ దేవతల చేత సేవింపబడుతూ ఉంటారు అని ఈ నామంలోని భావం. మంత్రిణి అంటే బుద్ధితత్వం. ఆ తత్వ పరిణామమే పరాశక్తి. అహమిత్యేవ విభావయే భవానీం, నిన్ను నేను భవానీ దేవతగా భావిస్తున్నాను అనే ప్రార్థన దేవీ పూజా సమయంలో చేస్తూ ఉంటాం. ఉపాసకులకు ఆత్మానుసంధానం కలిగిస్తుంది దేవి. శ్రీచక్రంలోని సర్వానందమయ బిందువును ఆక్రమించి ఆవరణగా ఉన్న త్రికోణమే గేయచక్రం. దాన్ని అధిష్ఠించేది బుద్ధితత్వం. ఆమెకు మంత్రిణి అని పేరు. ఆలోచనా శక్తి చేత నిశ్చయ జ్ఞానం కలది ఆమె. అలాంటి బుద్ధివృత్తి చేత దేవి ప్రకాశిస్తోంది. ఆమెను ఆరాధిస్తే జ్ఞానమార్గం సుకరమవుతుందని ఈ నామం సూచిస్తోంది. ఈ నామం కూడా 16 అక్షరాలు కలిగిన నామం కాబట్టి ఎక్కడా విభజించకుండా నామం మొత్తం ఒకేసారి పలకాలి. శ్రీమాత్రే నమః.